Hey guys, welcome to our channel Foodie Plate. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఆ రోజు అయితే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళామండి. ఫ్యామిలీ మొత్తం, నేను, మా అక్క, బావ, మా మదర్, మా హస్బెండ్ అందరూ కలిపి. సో గ్రిల్ ల్యాండ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాం భీమవరంలో. ఎప్పుడు ట్రై చేయలేదు ఫుడ్, సో ట్రై చేద్దాం, చాలా బాగుంది అని విన్నాం రివ్యూస్ అని చెప్పి. సో ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. సో టేబుల్ మీద అయితే ఇలా సాసెస్ అయి పెట్టారు. మేము మెనూ అంతా చూసి ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. ఫుల్ పొగలొస్తూ ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇక్కడ తందూరి ఐటమ్స్ చాలా ఫేమస్ అండి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము, ట్రై చేద్దాము అని చెప్పి. కానీ ఏమైందో చెప్తాను మీకు ముందు. సో ఇదైతే నెక్స్ట్ కుర్కురే చికెన్, ఇది స్పెషల్ అన్నారు దీంట్లో, గ్రిల్ అండ్ స్పెషల్ అని చెప్పి. సో ఇది ఆర్డర్ చేసాం. ఇది బాగానే ఉంది టేస్ట్. అండ్ దెన్ ఇంకోటి ఇది వచ్చేసి కొంచెం ఐస్ క్రీమ్ పుల్లలకి అది పెట్టి డిఫరెంట్గా ఇచ్చారు. ఇది చికెన్ డ్రై లాలీపాప్ అంట. ఇదైతే చాలా హెవీ అయిపోద్దండి ఒక పీస్ తినేసరికి. మనకి పైన క్రిస్పీగా అండ్ లోపల బ్రెడ్ మధ్యలో చికెన్ అది స్టఫ్ చేసి పెట్టారు. ఇది టేస్ట్ బాగుంది, కానీ ఒకటి తినేసరికి చాలా హెవీ అయిపోయింది మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ చికెన్ ఆర్డర్ చేసాము. ఇదైతే నచ్చలేదు, అంతేం లేదు. అంటే కొరియాండర్ ఫ్లేవర్ అనేది ఏం లేదు ఎక్కువ. నార్మల్గా అయితే కొరియాండర్ చికెన్ అనేసరికి కొరియాండర్ ఫ్లేవర్ తెలుస్తుంది కదా, దీనికైతే తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొగలాయ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇది కూడా టేస్ట్ బాగానే ఉందండి. నేను ఎందుకు డిసప్పాయింట్ అయ్యామన్నామంటే, మేము బార్బిక్యూ తందూరి ఐటమ్స్ కోసం వెళ్ళాం కదా, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అన్నారని. కానీ ఆ రోజు మార్నింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మార్నింగ్ తందూరి ఐటమ్స్ ఉండవు, ఓన్లీ ఈవినింగ్ అని చెప్పారు. సో అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాము. నార్మల్గా ఏ హోటల్లో అయినా సరే మార్నింగ్ కూడా ఐటమ్స్ ఉంటాయి కదా తందూరి ఐటమ్స్. సో అదే అనుకుని వెళ్ళిపోయాము. ముందుగా కాల్ చేసి ఏమీ అడగలేదు. సో వాళ్ళు లేదు అనేసరికి అక్కడేమో మేము అదే ట్రై చేద్దామని వెళ్ళేసరికి సో డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా ఉన్న ఐటమ్స్లోనే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ థ్రెడ్ చికెన్ ఒకటి ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, అది ఆ రోజు అవైలబుల్ లేవన్నారు. మెనూస్లో అవైలబుల్ లేవు అన్నవి ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు. సో లాస్ట్లో కర్డ్ రైస్ తిన్నాము. కర్డ్ రైస్ తినేసి ఇంకా వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అండ్ దారిలో అక్కడ డిజర్ట్స్ ఏం తినలేదండి, ఇంకా తినాలనిపించలేదు. సో ఇంకా వేరే మేము ఆల్రెడీ ఒక రీల్లో చూసాము, ఇక్కడ డిజర్ట్ ల్యాబ్లో డిజర్ట్స్ బాగుంటున్నాయి అని చెప్పి. సో ఒకసారి వెళ్ళి చూద్దాము, ట్రై చేద్దాము ఎలా ఉన్నాయి అని చెప్పి అయితే వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఎలాగో అక్కడ డిజర్ట్స్ తినలేదని చెప్పి. సో ఇక్కడ నేను చూసిన రీల్లో అయితే ఒక ట్రెస్లిచీస్ ఒకటి అండ్ ఇంకోటి మ్యాంగో డిజర్ట్ బాగుంటుంది అని చెప్పారు. సో అవి ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక్కడ మెనూ ఉంది చూసారా, అక్కడ ఏమున్నాయి ఆ రోజు అన్నది ఇక్కడ అంతా నీట్గా రాశారండి. సో ఇంకా చూసి 2 అయితే ఆర్డర్ ఇచ్చాము. మ్యాంగో ట్రఫిల్ అలాగే ట్రెస్లిచీస్ పిస్తా ఫ్లేవర్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ట్రెస్లిచీస్లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, మేము పిస్తా ఫ్లేవర్ అయితే ట్రై చేసాము. అండ్ ఇక్కడ మెనూ కార్డ్లో కూడా ఉన్నాయి ఇంకా థిక్ షేక్స్, మాక్టైల్స్ అలా డిఫరెంట్ కూడా ఉన్నాయి. మేము మాక్టైల్ కూడా ఆర్డర్ ఇచ్చాం. మాకు మాక్టైల్ అంత నచ్చలేదు. సో డిజర్ట్స్ అయితే 2 బాగున్నాయండి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది మేము తీసి వీడియో 2 వీక్స్ అయిపోయింది. సో మ్యాంగో ఉంటుందా లేదా అన్నది నాకు డౌట్, ఎందుకంటే మ్యాంగో సీజన్ అయిపోయింది కాబట్టి. కానీ ఒకసారి వెళ్ళి అడగండి. సో 2 బాగున్నాయి. మ్యాంగో కన్నా ట్రెస్లిచీస్ ఇంకా నచ్చింది అనమాట మాకు. సో ఈ 2 ఏనండి ఆర్డర్ చేసినవి. చిన్న బాక్స్లో క్యూట్గా ఉన్నాయి. సో బాక్సెస్ కూడా మనం తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ బబుల్ టీస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు బబుల్ టీస్ చాలా ఫేమస్ కదా, నేను ట్రై చేయలేదు, ఎలా ఉంటాయో నాకు తెలియదు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉంటాయో చెప్పండి, నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. హైదరాబాద్లో ట్రై చేశాను బబుల్ టీ, నాకు నచ్చింది. సో ఇక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తే పక్కా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది. బాగుంటే కనుక నెక్స్ట్ టైం నేను ట్రై చేసి నాకు ఎలా అనిపించిందో కూడా నేను రివ్యూ ఇస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ట్రై చేస్తే పక్కా కింద కామెంట్ చేయండి. ఇది భీమవరంలో బైపాస్ రోడ్లో ఉందండి, కోడవెల్లి వెళ్ళే బైపాస్ రోడ్లో. నేమ్ వచ్చేసి డిజర్ట్స్ ల్యాబ్ అనమాట. సో మ్యాంగో చూసారా, పైన మ్యాంగో పీసెస్ కూడా వేసి ఇచ్చారు. అండ్ మాక్టైల్ చెప్పాను కదా, మాక్టైల్ ఇదేనండి. సమ్ బ్లూ కలర్లో వచ్చింది, పేరు కూడా నేను మర్చిపోయాను. నాకైతే టేస్ట్ నచ్చలేదు. మేబీ నార్మల్గా అక్కడ తాగేస్తే బాగానే ఉంటుంది, నేను టేక్ చెప్పుకున్నాను. సో ఆ గ్లాస్ ఫ్లేవర్ అంతా దాంట్లోకి వచ్చేసి టేస్ట్ డిఫరెంట్గా ఉందన్నమాట. మేబీ అక్కడ తాగితే బాగానే ఉండొచ్చు.
సో ఇంకా అది అయిపోయాక మేము ఒక చోటికైతే వెళ్తున్నాము. అందుకే మీకు రోడ్ చూపిస్తున్నాను. ఏంటి సడన్‌గా ఫుడ్ నుంచి రోడ్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఎక్కడికి అంటే నాకు తెలిసి చాలామందికి భీమవరం సైడ్ వాళ్ళకి అందరికీ అయితే ఈ రోడ్ చూస్తే గెస్ చేసేయగలరు. ఎందుకంటే మేము వెళ్ళేది పేరుపాలెం బీచ్‌కనమాట. సో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళకి పేరుపాలెం బీచ్ చాలా ఎక్కువగా వెళ్తారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది అండ్ బాగుంటుందని చెప్పి. సో చాలామంది వీకెండ్స్ అలాగే నార్మల్ వీక్ డేస్ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పేరుపాలెం బీచ్ వెళ్ళడానికి. సో మేము కూడా సరదాగా కజిన్స్ అందరం కలిపి పేరుపాలెం బీచ్ అయితే వెళ్ళాము. అండ్ దారిలో కూడా వ్యూ చాలా బాగుంటుందండి. ఫుల్ చెట్లతో అది చూస్తున్నారు కదా, మధ్యలో రోడ్డు వచ్చి అటు ఇటు చెట్లతో. అండ్ సమ్మర్ సీజన్ అయినా సరే చూసారా ఎంత గ్రీనరీతో ఉందో. కొన్ని రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. దారంతా కూడా చాలా బాగుంటుంది. భీమవరం నుంచి అయితే పేరుపాలెం వెళ్ళడానికి 2 రోడ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి వెంప రోడ్డు, ఇంకోటి వచ్చి లోసర్ రోడ్డు. మేము వెళ్ళింది లోసరి రోడ్ అండి. అటువైపు వెళ్ళాము. సో రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో తెలియని వాళ్ళకి, కొత్తగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. వెంప రోడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈ రోడ్స్ అయితే బాగున్నాయి. సో ఇటువైపు వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయండి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే. సో ఇంకా రోడ్స్ అవి ఎంజాయ్ చేస్తూ కజిన్స్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. సో ఇంకా వెళ్ళిపోదాం పేరుపాలెం బీచ్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియో రెసిపీస్ ఉంటాయి. అలాగే రీసెంట్గా వ్లాగ్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశామండి. డిఫరెంట్ అలాగే రెస్టారెంట్ రివ్యూస్, కొత్త రెస్టారెంట్స్ ఏమన్నా ట్రై చేస్తే ఫుడ్ ఎలా ఉంది, జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తున్నామండి. మాకు ఫుడ్ ఎలా అనిపించింది అలాగే మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెల్ వ్లాగ్స్, అలాగే షాపింగ్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ అలా డిఫరెంట్వి పెట్టాము. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా వెళ్ళి చెక్ చేయండి. అలాగే చాలా డిఫరెంట్ రెసిపీ కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దానివల్ల మా వీడియోస్ అన్నీ చాలామందికి రీచ్ అవుతాయి, మాకు కూడా బూస్టప్ కింద ఉంటుంది. సో చూసారుగా, మాటల్లో పడి పేరుపాలెం అయితే వచ్చేసాం మీతో మాట్లాడుతూ. ఇంకా ఇదంతా పేరుపాలెం వ్యూ అండి. సైడ్ అంతా రైట్ సైడ్ అంతా మొత్తం బీచ్ ఉంటుంది. ఇది ఒక రిసార్ట్ అండి, దగ్గరలో ఉంటుంది మనకి బీచ్ పక్కనే. అండ్ లెఫ్ట్ సైడ్ అంతా ఫుల్ చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు అంతా. ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అయితే వ్యూ వేరే లెవెల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చెట్లు, రైట్ సైడ్ బీచ్. రెయినీ సీజన్లో కానీ లేదా క్లైమేట్ మబ్బుగా ఉన్నప్పుడు బండి మీద వెళ్తే అస్సలు వేరే లెవెల్ ఉంటుందండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో రోడ్డు మీద వెళ్తూ అటు ఇటు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ మనకి ఆ మధ్యలో ఒక పార్ట్లో అయితే షాప్స్ అవన్నీ ఉంటాయి, హార్స్ రైడ్స్ అలా అన్నీ ఉంటాయి. ఎక్కువ మంది జనం ఉంటారు. సో మేము కొంచెం పీస్ఫుల్గా తక్కువ మంది జనం ఉన్న చోటకి వెళ్దామని చెప్పి అలా ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాము. మా కజిన్ ఒక ప్లేస్లో చాలా బాగుంటుంది, ఇంకా చెట్లు అవి ఉండి అని చెప్పింది. సో అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. ఇందాక మీకు రిసార్ట్ చూపించాను కదా, అక్కడ మీరు స్టే కూడా ఉండొచ్చు. అండ్ అలాగే అక్కడ ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా స్టే ఉండాలి అనుకుంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఆ రిసార్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేమైతే ఎప్పుడు స్టే ఉండలేదు, మాకు దగ్గరే కాబట్టి వెళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం. సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, స్టే ఉంటుందా లేదా అని తెలియదు కదా. సో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట, రిసార్ట్ కూడా ఉంది అక్కడ అని చెప్పి. సో చూసారు కదా, ఇదే అనమాట ప్లేస్. మా కజిన్ చెప్పింది. ఇటువైపు చెట్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చెట్లు ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి చెట్ల తర్వాత మనకి బీచ్ వచ్చిందనమాట. సో ఇక్కడ చాలా తక్కువ మంది, క్రౌడ్ కూడా ఉంది. సో పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అయితే ఇది ప్రిఫర్ చేసాం మేము. కొంచెం ముందుకు వచ్చేయాలండి. ముందుకు వచ్చేసాక మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ తిరిగాక రైట్ సైడ్కి ఇలాగా రూట్ ఉంటుంది, కొంచెం కంకర్ రోడ్ అది. సో అక్కడ ఉంది. సో మేము ఇక్కడ ఇంకా కార్ పార్క్ చేసేసాము, ఇక్కడైతే బాగుందని చెప్పి. సో కార్ పార్క్ చేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి దాకా వెళ్ళాక మనం ఊరుకుంటామా, ఫొటోస్ అయితే పక్కా దిగాలి కదా. సో ఎవరి ఫొటోస్ వాళ్ళు దిగుతూ, కజిన్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఫొటోస్ దిగుతూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ, బీచ్ వేవ్స్ శబ్దం అదంతా భలే ఉంటుందండి. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా ఎండ్ అయితే ఎక్కువ లేదు, ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ 4 to 5 మధ్యలో వెళ్ళాము. భీమవరం నుంచి ఒక 45 minutes అలా పట్టిందనమాట.
సో మాకు 4 అలా అయిపోయింది వెళ్ళేసరికి. ఎక్కువ ఎండ అయితే ఏం లేదండి. సో బాగానే ఉంది. ఆ మాత్రం ఎండ ఉంటే మనకి ఫొటోస్ కూడా బాగా వస్తాయి. ఈవినింగ్ సన్సెట్ టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తాయండి. అలాగే సన్‌రైజ్ టైంలో కూడా ఫొటోస్ బాగా వస్తాయి బీచ్ దగ్గర. సో మీరు ఫోటోషూట్స్కి అలా వెళ్ళాలి అనుకుంటే సన్‌రైజ్ టైం ఆర్ సన్సెట్ టైం ఈ 2 టైమ్స్లో ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ 10, 11 కన్నా ఈ 2 టైమ్స్లో అయితే బాగుంటుందన్నమాట. సో మేము ఇంకా బీచ్ లోపలికైతే వెళ్ళలేదండి. ఎందుకంటే పేరుపాలెం బీచ్లోకి లోపలికి వెళ్ళొద్దు అంటారు, మంచిది కాదు, కొంచెం వేవ్స్ అవి ఒక్కొక్కసారి లాక్కెళ్ళిపోతాయి అని చెప్పి. సో మేము ముందే ఉన్నాం, ఎక్కువ లోపలికైతే వెళ్ళలేదు. జస్ట్ నీ లెంత్ వాటర్ వచ్చేదాకా అయితే వెళ్ళాము. సో చూసారా లెఫ్ట్ సైడ్ ఫిషింగ్ అది చేస్తున్నారు. కొంచెం సేపు అయ్యాక మొత్తం వ్యూ మొత్తం మారిపోయింది, మబ్బు పట్టేసిందండి. లైట్గా డ్రిజిల్స్ పడ్డాయి, అది కూడా ఒక్క 5 మినిట్స్ అంతే. సో చాలా బాగుంది, మబ్బు అది పట్టాక అలా లైట్గా డ్రిజిల్స్ పడతా ఉంటే. మేము వర్షం వస్తుందేమో, మొత్తం ఇంత దాకా వచ్చిందంతా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాం. బట్ థ్యాంక్ గాడ్ వర్షం ఏం రాలేదు, లైట్ డ్రిజిల్స్ పడ్డాయి అంతే. నేనైతే ఇలా సింపుల్గా ఫ్లోరల్ డ్రెస్ అయితే వేసుకెళ్ళాను, బీచ్కి సూట్ అవుతుందని చెప్పి. డ్రెస్ లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ దెన్ మేము ఫుడ్ కూడా తీసుకెళ్ళాము, అక్కడ తింటూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. సో బయట నుంచి ఆర్డర్ చేసుకుని అయితే తీసుకుని వెళ్ళాము. అండ్ నేను ఆ రోజు వెజ్ తింటాను, సో ఇవేమీ తినను నాన్ వెజ్ అని చెప్పి మేము మళ్ళీ దారిలో సమోసాలు కొనుక్కొని తీసుకువెళ్ళాం. అండ్ ఈ ఫుడ్ అంతా ఏమో మా కజిన్ తీసుకొచ్చింది ఆర్డర్ చేసి. సో ఇదైతే చాలా బాగా అనిపించిందండి, కజిన్స్తో ఇలా వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఆ బీచ్ వేవ్స్ శబ్దం అండ్ ఆ అట్మాస్ఫియర్, ఆ వ్యూ అంతా చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. పిక్నిక్ లాగా అనిపించింది అనమాట. సో మీరు కూడా ఇలాగా బీచ్ పిక్నిక్స్ ట్రై చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫుడ్ తినేసి బీచ్లో ఇంకొంచెం సేపు ఎంజాయ్ చేసాం. మా అక్క వాళ్ళ బాబు అలాగే మా కజిన్ వాళ్ళ పాప కూడా వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం సేపు బీచ్లో ఆడుకున్నారు ఇసుకతో. సో ఇంక ఇదంతా అయిపోయాక ఈవినింగ్ 5:30, 6 అయిపోయిందండి. సో ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూసారా క్లైమేట్ కూడా మీకు తెలుస్తుంది, సన్సెట్ అయిపోయింది. అండ్ వెళ్ళే దారిలో మా అక్క వాళ్ళ బాబు హార్స్ రైడ్ ఎక్కుతాము అన్నాడు, ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు చూశాడు. సో కానీ ఆ టైంకి ఇంకా హార్స్ రైడింగ్ అయితే లేదండి. సో మీకు చెప్పాను కదా మెయిన్ పాయింట్ ఉంటుంది, ఎక్కువ షాప్స్ అవి ఉంటాయని ఇప్పుడు చూపించింది. సో కార్స్ కూడా ఉన్నాయి చూసారా, ఎక్కువ మందే క్రౌడ్ ఉన్నారు. ఇంకా స్లోగా ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో వర్షం కూడా ఫుల్గా పడిందండి, చాలా అంటే చాలా ఎక్కువ పడింది వర్షం. అక్కడ మేము ఉన్నప్పుడు అయితే పడలేదు, అక్కడ స్టార్ట్ అయ్యే టైంకి మా మదర్ కూడా కాల్ చేశారు, అక్కడ క్లైమేట్ అలా ఉంది, ఇక్కడ ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది, సో త్వరగా వచ్చేయండి అని చెప్పి. అందుకే ఇంకా త్వరగా కూడా స్టార్ట్ అయ్యాం. అక్కడైతే పడలేదు, మేము భీమవరం వచ్చాక అప్పుడైతే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా గట్టిగా పడింది, దారిలో మొత్తం చెట్లు కొమ్మలు అవన్నీ పడిపోయాయి. ఇంకా స్లోగా జాగ్రత్తగా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.